హలో వెల్కమ్ టు ఎంకే ప్రాపర్టీ సర్వీసెస్. ఈరోజు మనకు ఒక 8 ఎకరాల సైట్ వచ్చిందండి. ఇదంతా ఇది రాదు, పొలం రాదు, దాని పక్కన మొత్తం బీడు ఉంది. అక్కడ ఆడ లాస్ట్ చెట్టు ఉంది కదా, మూతుకు చెట్టు లెక్కించి ఇదంతా వస్తుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ప్లేనే ఉందండి. మొత్తం 7 ఎకరాలు. ఇది ఒక 3 acres ప్లేన్ ల్యాండ్ ఉంది. ఒక 4 acres అయితే కొంచెం రౌతులు బండలు ఉన్నాయి, సాఫ్ చేసుకోవాలి. హుస్నాబాద్ టు హైవే నుంచి, హుస్నాబాద్ టు జనగాం ఉంది కదా, ఆ హైవే నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనగాం డిస్టిక్ అయితే ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, విలేజ్కి ఆనుకునే ఉంటుంది. ఇది సైట్ ప్లేన్ ల్యాండ్, ఒక 3 acres ఉంటుంది. ఇదంతా వస్తుంది. ప్లేన్ ల్యాండ్ ఒక 3 acres ఉంటుంది. 4 acres గుట్ట టైప్ ఉంటుంది. అంతే, బోర్డు అంతా తీసేసుకుంటే పోయే రావుతలే అన్నీ. ఇటు సైడు, అటు సైడ్ విలేజ్ పక్కన, దీని బ్యాక్ సైడ్ విలేజ్ ఉంటుంది. అటు సైడ్ కూడా రావచ్చు, ఇటు సైడ్ కూడా ఒక దారి ఉంది. 2 దారులు ఉన్నాయి వీటికి. దీని వెనకాల ఒకటి, ఇటు సైడ్ ఒక దారి వస్తుంది. టైటిల్ పరంగా అయితే క్లియర్. నీకు అటు సైడ్ దారి కూడా చూపిస్తాము. ఇది సైట్. దీనికి రైతు చెప్తున్న ధర, డైరెక్ట్ ఓనరే రైతు చెప్తున్న ధర 11,50,000 ఫైనల్గా. నెగోషియబుల్ ఒక 50,000 అట్లా ఉండొచ్చు, కానీ ఫైనల్గా అయితే 11 లక్షల రూపాయలకి తక్కువ ఇయ్యాడు. 1 ఎకరానికి 7 ఎకరాలు ఉంది. ఇది టైటిల్ క్లియర్. నీకు బ్యాక్ సైడ్ దారి చూపిస్తాము. హైదరాబాద్ నుంచి అయితే ఒక 95 కిలోమీటర్లు వస్తుంది. బాగుంది సైట్ అయితే. మీకు బ్యాక్ సైడ్ రోడ్ చూపిస్తాము. ఇదంతా వస్తుందండి. ఇట్లనే ఉంది సైటు. పెద్దగా రౌతుల గుండ్లు పెద్దగా ఏం లేవు, కొంచెం ఉంది. ఒక 2 acres అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, మిగతా ప్లేస్లో తక్కువనే ఉన్నాయి. ఒక 3 acres అయితే ప్లెయిన్ ల్యాండే ఉంది. ఇది తీసేసుకుంటే పోతుంది. ఇవన్నీ బాగుంది సైట్ అయితే. ప్లేనే ఉంటుంది. సోలార్కి అయితే మంచిగా ఉంటుంది, హైట్ మీద ఉంటుంది. బాగుంది సైట్ అయితే. చెట్లే ఉన్నాయి, రౌతులు తక్కువనే ఉన్నాయి, కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ల్యాండ్. ఇదంతా ఇందాక మనం చూసిన లోపల ఇన్నుంటే ఎంట్రీ ఉంటుంది. ఇది బాగుంటుంది సైట్.